యేసు ప్రభు ఏం చెప్పాడు? నాక్ అండ్ ఇట్ షల్ బి ఓపెన్ అన్నాడు. అంటే తలుపు తట్టుడి, తలుపులు తెరుచుకోబడను. నువ్వు తట్టకపోతే తెరుచుకోబడవు, నువ్వు తట్టాలి. అది నీ పురుష ప్రయత్నం. అది తెరవబడుతుంది, అది దైవ కృప. పురుష ప్రయత్నం తర్వాత దైవ కృప. పురుష ప్రయత్నం లేకుండా దైవ కృప కాదు. పరిప్రశ్న అయినా సరి అయిన ప్రశ్న వేయాలి. పరి అంటే పక్వమైన. ఫస్ట్ సాష్టాంగ నమస్కారం చేయాలి, తర్వాత పరిప్రశ్న వేయాలి. అప్పటికి వాళ్ళు మౌనంగా ఉన్నారనుకోండి, ఆ గురువులు, ఆ యోగేశ్వరులు, వాళ్ళకి సేవ చేయాలి. ఆ సేవ అనేది ఎంతకాలమైనా ఉండొచ్చు, ఒక క్షణం ఉండొచ్చు, ఒక యుగం ఉండొచ్చు. వాళ్ళకి ఏం కావాలో అది చూసుకోవాలి. వాళ్ళకి దాహం వేస్తే నీళ్ళు ఇవ్వాలి, వాళ్ళకి ఆకలిస్తే ఇంత భిక్ష తీసుకొచ్చి ఇవ్వాలి. వాళ్ళ కాళ్ళకి నొప్పులు వస్తే కాళ్ళు పట్టాలి. వాళ్ళు నిద్రపడానికి గాలి వీచాలి. వీటిని అంతా సేవ అంటారు. మూడు విషయాలు ఉన్నాయి. ప్రణిపాతేన, పరిప్రశ్నేన, సేవయా. అప్పుడు వాళ్ళు తప్పకుండా కరుణిస్తారు, కళ్ళు తెరుస్తారు. కళ్ళు తెరిచి వాళ్ళకి తెలిసిన సత్యం అంతా మీకు బోధిస్తారు. తత్ విద్ధి ప్రణిపాతేన, పరిప్రశ్నేన, సేవయా ఉపదేశంతి తే జ్ఞానం. నీకు ఉపదేశిస్తారు. ఏంటి ఉపదేశిస్తారు? జ్ఞానం. ఎవరు? జ్ఞానినః, జ్ఞానులు, తత్వదర్శనులు. తత్వముని తెలుసుకున్నవాళ్ళు, తత్వము అని తెలుసుకున్నవాళ్ళు తత్వదర్శనులు. తత్ విద్ధి ప్రణిపాతేన, పరిప్రశ్నేన, సేవయా ఉపదేశంతి తే జ్ఞానం. జ్ఞానినః తత్వదర్శినః. జ్ఞానినః అంటే ఏంటి? జ్ఞానులు, ప్లూరల్, బహువచనం. తత్వదర్శినః అంటే తత్వదర్శనులు, బహువచనం. ఎంతోమంది ఉన్నారు తత్వదర్శనులు, ఎంతోమంది ఉన్నారు జ్ఞానులు. జ్ఞానులకు తత్వదర్శనులకు కొద్దు ఎక్కడా లేదు, ఏ కాలంలోనూ. ఒక ఆయన గౌతమ బుద్ధుడిని అడిగాడు, స్వామీజీ, నా ఉద్దేశంలో మీలాంటి వాడు ఇంతకుముందు ఎప్పుడు పుట్టలేదు, ఇంతకుముందు కూడా తర్వాత కూడా ఎప్పుడు పుట్టాడు అన్నాడు. బుద్ధుడు వాడిని దగ్గర పెంచి చిన్న మట్టికాయ వేశాడు నెత్తి మీద. మట్టికాయ వేసాడు. నువ్వు అన్ని భూతకాలాలు, అన్ని భవిష్యత్ కాలాలు చూసావా అన్నాడు. నేను చూడలేదు అన్నాడు. మరి చూడకుండా ఎందుకు మాట్లాడతావు నువ్వు అని. నాలాంటి వాడు లక్షల మంది భూతకాలంలో ఉన్నారు, ఇప్పుడు నాతో పాటు లక్షల మంది ఉన్నారు, భవిష్యత్తులో లక్షల మంది, కోట్ల మంది నాలాగా అవుతారు అని చెప్పాడు ఆయన. అంటే జ్ఞానినః, ఎంతమంది జ్ఞానులో. తత్వదర్శినః, బహువచనం. ఎంతమంది తత్వదర్శనులో. తత్వదర్శనం అంటే తత్వత్వం అని తెలుసుకున్నవాడు, అదే నేను అని తెలుసుకున్నవాడు, అదే నువ్వు అని తెలుసుకున్నవాడు తత్వదర్శనులు. జ్ఞానినః తత్వదర్శినః. తత్ విద్ధి ప్రణిపాతేన, పరిప్రశ్నేన, సేవయా ఉపదేశంతి తే జ్ఞానం. జ్ఞానినః తత్వదర్శినః. అడిగే పద్ధతి ఉంది. అడిగే పద్ధతి ఏంటి? ఫస్ట్ సాష్టాంగ నమస్కారం. కేవలం శరీరవత్ కాదు, శరీరవత్ ప్లస్ మనస్సువత్ ప్లస్ బుద్ధివత్, అదే సాష్టాంగ నమస్కారం. తర్వాత ప్రశ్న వెయ్యాలి, నీకేం కావాలో నీకు తెలుసుకోవాలి, నీకేం కావాలో స్పష్టంగా చెప్పాలి. అది సరైన ప్రశ్న అయితే అప్పుడు ఆ జ్ఞానులు నోరు ఇప్పుతారు. వెంటనే ఇప్పకపోవచ్చు, కొంచెం సేవ చేయించుకుని ఇప్పవచ్చు, అది వాళ్ళ ఇష్టం. కానీ నోరు ఇప్పుతారు. ఉపదేశంతితే, నీకు ఉపదేశిస్తారు. ఏమిటి ఉపదేశిస్తారు? జ్ఞానము, తత్వము. వాళ్ళు ఏదైతే దర్శించారో అది మీకు నీకు ఉపదేశిస్తారు.
భగవద్గీతలో ఈ శ్లోకము బహు అద్భుతమైన శ్లోకం. ఒకానొక లఘువు ఒకానొక గురువు దగ్గర చేరినప్పుడు ఏం చేయాలో ఇక్కడ చెప్పబడి ఉంది. ఒకానొక లఘువు ఆ గురువు దగ్గర చేరి ఆ విద్యను నేర్చుకుంటాడు. సంగీత లఘువు సంగీత గురువు దగ్గర సంగీతం నేర్చుకుంటాడు. కెమిస్ట్రీ లఘువు కెమిస్ట్రీ గురువు దగ్గర కెమిస్ట్రీ నేర్చుకుంటాడు. క్రికెట్ లఘువు క్రికెట్ గురువు దగ్గర క్రికెట్ నేర్చుకుంటాడు. తెలుగు లఘువు తెలుగు గురువు దగ్గర తెలుగు భాష నేర్చుకుంటాడు. అలాగే ఆధ్యాత్మిక లఘువు ఒకానొక ఆధ్యాత్మిక గురువు దగ్గర చేరి ఆధ్యాత్మిక విద్యను నేర్చుకుంటాడు. ఏ లఘువైనా ఏ గురువు దగ్గరైనా ఉండవలసిన విధానం ఏమిటి అంటే ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా. ఎక్కడైతే మూడు ఉంటాయో ఆ గురువులు సంతోషించి వాళ్ళ హృదయం విప్పుతారు. వాళ్ళకి తెలిసిన శాస్త్రము, అది సంగీత శాస్త్రం కావచ్చు, క్రికెట్ శాస్త్రం కావచ్చు, పాకశాస్త్రం కావచ్చు, తెలుగు భాష కావచ్చు, పాండిత్యం కావచ్చు, ధ్యాన విషయంలో పాండిత్యం కావచ్చు, కెమిస్ట్రీలో పాండిత్యం కావచ్చు, అది బోధిస్తారు. వాళ్ళ దగ్గర ఉన్నది నోరు ఇప్పుతారు. ప్రతి విద్యలో ఎంతోమంది గురువులు ఉన్నారు. కెమిస్ట్రీలో గురువులు ఉన్నారు, ఫిజిక్స్లో గురువులు ఉన్నారు, జిమ్లో గురువులు ఉన్నారు, సంగీతంలో గురువులు ఉన్నారు, నాట్యశాస్త్రంలో గురువులు ఉన్నారు, పాకశాస్త్రంలో గురువులు ఉన్నారు. ఏ శాస్త్రంలోనూ గురువులు ఉంటారు. అంటే బాగా సాధన చేసిన వాళ్ళు, సిద్ధి పొందిన వాళ్ళు. గురువు అంటే ఎవరు? సాధన చేసి సిద్ధి పొందినవాడు. సంగీత సాధన చేసే సంగీత సిద్ధి పొందినవాడు. మంగళంపల్లి బాలమురళీ కృష్ణ, బిస్మిల్లా ఖాన్, పండిత్ రవిశంకర్, భీమ్సేన్ జోషి, ఎంఎస్ గోపాలకృష్ణన్, ఎంఎస్ సుబ్బలక్ష్మి, వీళ్ళంతా ఏం చేశారు? సంగీత సాధన చేసి సంగీతంలో సిద్ధులయ్యారు, బరువును సంపాదించుకున్నారు, గురువులు అయ్యారు. డాక్టర్ శ్రీపాద పినాకపాణి, వాడి దగ్గర నేను చేరాను. నేను ఒక లఘువుని, వాళ్ళొక గురువు. ఈ లఘువు గురువు దగ్గర చేరి ఎలా చేరుతాడంటే ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా. ఆ విధంగా లఘువులు గురువుల దగ్గర చేరుతారు. ఏ విద్యలో అయినా సరే, ఇంక్లూడింగ్ ఆధ్యాత్మిక విద్య. 64 విద్యల్లో 64 కళల్లో ఆధ్యాత్మిక విద్య ఒకనొక కళ, ఒకనొక విద్య. సకల కళల్లో సకల విద్యలలో గురువులు ఉంటారు. గురువుగా కావాల్సిన కోరిక ఉన్న లఘువులు ఉంటారు. గురు లఘు సంబంధం. దీపం చుట్టూ పురుగులు తిరిగినట్టు గురువు చుట్టూ లఘువులు తిరిగి వాళ్ళు గురువులు అవుతారు. ఆ దీపంతో ఐక్యం అవుతారు. తాము ఆ దీపం అవుతారు. ఒకనొక లఘువు ఒకనొక గురువు అయినప్పుడు ఆ గురువు చుట్టూ మళ్ళీ ఇంకా కొంతమంది లఘువులు ఉంటారు, ఆ విద్య కోరుకున్న వాళ్ళు. ఆ విద్యకు ప్రణిపాతం చేసేవాళ్ళు, ఆ విద్యను కోరుకున్న పరిప్రశ్న వేసేవాళ్ళు, ఆ విద్యకు సేవ చేసేవాళ్ళు. తత్విద్ది అంటే ఆ సత్యము. ఏ సత్యమైనా సరే, సంగీత సత్యమైనా సరే, కెమిస్ట్రీ సత్యమైనా సరే, క్రికెట్ సత్యమైనా సరే, పాకశాస్త్రంలో సంబంధించిన సత్యమైనా సరే, లేదా ఆధ్యాత్మిక సత్యమైనా సరే, తత్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షితే జ్ఞానం. నువ్వు పాకశాస్త్రం కోరుకుంటే ఆ పాకశాస్త్ర ప్రవీణులు ఏం చెప్తారు? నీకు ఆ పాకశాస్త్రం గురించి జ్ఞానం ఇస్తారు.
ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. జ్ఞానులు తత్వదర్శనులు ఎంతోమంది ఉన్నారు. కెమిస్ట్రీలో ఎంతోమంది ప్రొఫెసర్స్ ఉంటారు, ఫిజిక్స్లో ఎంతోమంది ప్రొఫెసర్స్ ఉంటారు, మ్యాథమెటిక్స్లో ఎంతోమంది ప్రొఫెసర్స్ ఉంటారు, సంగీతంలో ఎంతోమంది ఉన్నారు సిద్ధులు, నాట్యంలో ఎంతోమంది ఉన్నారు సిద్ధులు లెక్కలేనంతమంది, పాకశాస్త్రంలో లెక్కలేనంతమంది ఉన్నారు, అలాగే ధ్యాన శాస్త్రంలో, ఆధ్యాత్మిక శాస్త్రంలో, ఆత్మశాస్త్రంలో లెక్కలేనంతమంది ఉన్నారు. నేను ఒక్కడిని కాదు పోవయ్యా అన్నాడు గౌతమ బుద్ధుడు. జ్ఞానులకు తత్వదర్శనులకు ఎక్కడ కొరత లేదు.